ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన కృప కొరకే వందనాలు తండ్రి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మీయమైన మన్నాను మాకు ఇచ్చి పోషించండి దేవా. నీ స్వరాన్ని వినిపింపచేయమని మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనము. మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగ్గపరచును. John chapter 5 verse 20, he will shew him greater works than these, that ye may marvel. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మన దేవుడి పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీతిడగు తండ్రి, సమాధానకు అధిపతి అని మనందరికి తెలుసు కదండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మరి ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనలో ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉండాలి. మరి ఈ ఆశ్చర్య కార్యాలు చూడాలి అంటే మన జీవితంలో మన మనోనేత్రాలు అనేవి తెరవబడాలి. ఎప్పుడైతే మన మనోనేత్రాలు తెరవబడతాయో అప్పుడే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అనేవి మనకి కనిపిస్తాయి. ఒకసారి మరి సిరియా రాజు మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నిసార్లు ఓడిద్దామని వెళ్ళినప్పటికీ కూడా మరి ఇశ్రాయేలు ప్రజలే గెలుస్తున్నారు. అసలు వాళ్ళు అంతఃపురంలో మాట్లాడుకునే విషయాలు కూడా ఇశ్రాయేలు ప్రజలకి తెలిసిపోతున్నాయి, అంటే సైన్యానికి తెలిసిపోతున్నాయి. సో ఆ యొక్క సిరియా రాజు అడుగుతున్నాడు అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని, సిరియా సైన్యాన్ని, ఎవరున్నారు ఇక్కడ గూఢాచారులు, నేను ఏం మాట్లాడుతున్నానో ఇశ్రాయేల్కి వెళ్ళి ఎవరు చెప్తున్నారు అంటే అందులో ఉన్న ఒక సైనికుడు అంటాడు, మహారాజా అలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు సిరియా దేశస్తుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, కానీ ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, మనం అంతఃపురంలో మాట్లాడుకునే విషయాలు కూడా ఆయనకు తెలుస్తాయి అంటే సరే అతన్ని పట్టుకోరండి అని చెప్పేసి మరి తన దగ్గర ఉన్న సైన్యాన్ని పంపిస్తాడు. అయితే సైన్యాన్ని పంపించినప్పుడు వాళ్ళు వచ్చి చుట్టూ మరి ఎక్కడైతే ప్రవక్త అయినటువంటి ఎలీషా నివసిస్తున్నాడో ఆ ఇంటి చుట్టూ కూడా మోహరిస్తారనమాట. అయితే ఆయన ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉంటాడు. ఆ సైన్యాన్ని చూసినప్పుడు మరి ఆ యొక్క సేవకుడు భయపడిపోతాడు. అమ్మో ఈరోజు మా పని అయిపోయింది, మరి ప్రవక్తతో చెప్తుంటాడు, ఎలీషా ప్రవక్తతో, అయిపోయింది ఈరోజు మనల్ని ఈ సిరియా రాజులు, ఈ యొక్క సైన్యం అంతా మనల్ని తీసుకుపోతుంది సిరియా రాజు దగ్గరికి, ఇంకా మన పని అయిపోయింది అని అంటే ఎలీషా అప్పుడు దేవుడికి ఒక ప్రార్థన చేస్తాడు, అయ్యా ఈ చిన్నవాడి యొక్క కళ్ళు తెరువు, మనోనేత్రాలు తెరువు అని ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క మరి సేవకుడు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తాడు. ఒకసారి మనం 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాము. అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్టు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గురముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను. చూస్తున్నాం కదా, ఇక్కడ ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, ఈ యొక్క దాసుడి కళ్ళు తెరువు నాయనా అని ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ అతనికి కళ్ళు లేవా అంటే కళ్ళు ఉన్నాయండి, బయట అంతమంది రథాలు వచ్చి నిలబడినాయి, మరి సిరియా సైన్యం అంతా చుట్టుముట్టిందని చెప్తున్నాడు కదా, కానీ ఇతనికి ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడలేదు. దాని విషయమే ఇక్కడ ఎలీషా ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే అతని యొక్క ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడ్డాయో అతను చూస్తున్న దృశ్యం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏంటి అంటే మరి ఎలీషా చుట్టూ కూడా మరి అగ్ని మరి ప్రాకారాలు, అంటే మరి అతని చుట్టూ కూడా సైన్య సమూహం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడి యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో మనం రిసీవ్ చేసుకోవాలన్నా, దేవుడి యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో మనం కూడా చూడాలన్నా మనకేముండాలి? మన యొక్క ఆత్మీయ నేత్రాలు కూడా తెరవబడాలి. ఎప్పుడైతే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో, ఎప్పుడైతే మన ఆత్మీయ యొక్క కళ్ళు తెరవబడతాయో మనం కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడగలుగుతాం, వీటికంటే గొప్ప కార్యాలు చూడగలుగుతాం. ఇక్కడ మరి ఎలీషా ప్రవక్త యొక్క మరి సేవకుడు బయట ఉన్నటువంటి ఆ యొక్క సమూహాన్ని చూసి భయపడినాడు, కానీ తన యొక్క ప్రవక్త చుట్టూ ఉన్నటువంటి సమూహాన్ని దేవుడు ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో అప్పుడే చూడగలిగాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు సిద్ధంగా ఉన్నాయండి. అయితే మనలో ఆ విశ్వాసం లేదు రిసీవ్ చేసుకోవడానికి, మనలో ఇంకా ఆ యొక్క ఉన్నత స్థితికి మనం ఎదగకపోవడం వల్లనే అనేక సార్లు మన జీవితంలో దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలు అనేవి మన జీవితంలో జరగట్లేదు అని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఆ కార్యాలు అయితే చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఎలీషా చుట్టూ కూడా
తన సైన్య సమూహాన్ని పెట్టినాడు అతన్ని కాపాడడానికి. కానీ తన సేవకుడు చూడలేకపోయినాడు. ఎప్పుడు చూశాడు అంటే ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో అప్పుడు చూడగలిగాడు. అయితే మన జీవితంలో కూడా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, విశ్వాసంతో మనం దేవుడి సన్నిధిలో కనిపెడతామో, ప్రార్థన అనేది మన యొక్క మనోనేత్రాలు తెరుస్తుంది. ప్రార్థన అనేది దేవుని యొక్క అద్భుత కార్యాలు చూసే విధంగా చేస్తుంది. ప్రార్థన అనేది దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు మనం కనుగొనే విషయంలో మనకి సహాయం చేస్తుంది. ఈరోజు మనం ప్రార్థన చేయము, ఎవరెవరినో అడుగుతాం నా కోసం ప్రేయర్ చేయండి కానీ మన కోసం మనం ప్రార్థన చేయమన్నమాట చాలాసార్లు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు కార్యాలు మన జీవితాల్లో మనం చూడాలి అంటే మన గురించి మనకంటే బాగా ఎవరు ప్రార్థన చేయలేరండి. అంతే కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మనకు వెళ్తే మనకున్న నొప్పిని మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఎక్కడ పెయిన్ వస్తుంది, ఎక్కడ బాధ కలుగుతుంది, ఏమవుతుంది మనం చెప్పగలుగుతాం. మన పక్కన వాళ్ళు చెప్పగలుగుతారా? మనలాగా చెప్పలేరు. అలాగే మనకున్న ప్రాబ్లం, మనకున్న పరిస్థితి, మనకున్న పెయిన్ మనం మాత్రమే దేవుడి దగ్గర బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. వేరే వాళ్ళు చేస్తారు కానీ మనలాగా చెప్పలేరు, ఎందుకంటే అది వాళ్ళ పెయిన్ కాదు కాబట్టి. ఎప్పుడైనా ఇతరుల ప్రార్థన సహాయం కోరడం చాలా అవసరం. బట్ అంతకంటే ఎక్కువగా మన గురించి మనం ప్రార్థన చేసుకోవడం కూడా చాలా అవసరం. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఒక విషయాన్ని గురించి మనకు అది అయినట్లుగా కనిపించకపోవచ్చు, కానీ అది ఎప్పుడో స్టార్ట్ అయి ఉంటుంది. దేవుడు ఆ కార్యం చేయాలనుకున్నప్పుడు మరి ఎప్పుడో స్టార్ట్ చేసి ఉంటాడు. ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే మనం ముందుకు తీసుకొస్తాడు. దేవుడు అన్నీ మనకు కనిపించేటట్లు ఏవి చేయడండి. అన్నీ కూడా అదృశ్యంగా ఉంటాయి. ఒక్కరోజు అవి బయటికి వస్తాయి. అంతవరకు నువ్వు ఓపికగా ఉండాలి. కానీ మనకు చాలాసార్లు ఓపిక ఉండదు అనమాట. ఎప్పుడప్పుడు దేవుడు చేస్తాడా, ఎప్పుడు చేస్తాడా దేవుడు, నేను ఇన్ని రోజులు ప్రార్థన చేస్తున్నా అయినా ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు, నేను ఎన్ని రోజులు దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నా అయినా దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, ఇలాంటి ఆలోచనలతోనే మనం నింపబడి ఉంటాం తప్ప ఇంకా వేరేవి మనము అంటే కనిపెట్టమన్నమాట. చాలాసార్లు దేవుడిని ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు నా ప్రార్థన వినట్లేదని మాట్లాడేస్తున్నాం, కానీ దేవుడు ఏం చేస్తున్నాడో దాని గురించి మనం ఆలోచించాం. దేవుడు ఒక కార్యం చేస్తాడు, చాలా ఇంటర్లింక్గా ఉంటుంది. అది ఎంతో ఆలోచించి మన పట్ల దేవుడు కార్యం చేయాలనుకుంటాడు. ఎందుకంటే ఆయన చేసే కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి, మనలాగా ఉండవు. కాబట్టి మన థింకింగ్ ఆయన థింకింగ్కి ఏమాత్రం మ్యాచ్ కదా. ఆయన ఆకాశములు మహాకాశములు పట్టజాలంతటువంటి గొప్ప దేవుడు. మన తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు, మరి మన ఆలోచనలు ఆయన ఆలోచనలు వంటివి కావు. ఎందుకంటే ఆయన ఆలోచనలు మహాకాశాలు పట్టజాలంతటి గొప్పగా ఉంటాయి. కాబట్టి మనము విశ్వాస నేత్రాలతో మాత్రమే దేవుడి కార్యాలు చూడగలుగుతాం. ఎప్పుడైతే మనకి దేవుడికి వ్యక్తిగతమైన సంబంధం ఉంటుందో దేవుడు ప్రతి విషయం మనతో మాట్లాడుతూ ఉంటాడండి. దేవుడి స్వరం చాలాసార్లు మన మనసులో వినిపిస్తుంటుంది, కానీ మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం కదా. అయితే దేవుడు మనతో ప్రతిరోజు సహవాసం చేస్తూ ఉంటాడు. నువ్వు ఏ విషయాన్ని అయితే బట్టి ప్రార్థన చేస్తున్నావో దాని గురించి దేవుడు నీకు ఒక క్లియర్గా చాలాసార్లు చూపిస్తూ ఉంటాడు, కానీ వాడిని చూడలేము. ఎందుకంటే దైవ సేవకుడు దగ్గర ఉన్నటువంటి ఆ దాసుడు చూడలేకపోయినాడు, కానీ దైవ సేవకుడు మాత్రమే చూడగలిగాడు. అలాగే దేవుడి యొక్క కార్యాలు చూడాలి అంటే మనం మనోనేత్రాలు తెరవబడాలి. మనం ఆత్మీయంగా చాలా బలంగా ఉండాలన్నమాట. శారీరకంగా నాకు కళ్ళు ఉన్నాయంటే దానివల్ల ఏం యూజ్ లేదు, కానీ ఆత్మీయంగా కూడా నీ మనోనేత్రాలు అనేవి ఏం కావాలి? తెరవబడాలి. కాబట్టి దేవుడు కార్యాలు చూడడానికి, దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు చూడడానికి మన యొక్క మనోనేత్రాలు తెరవబడాలి. అప్పుడు ఆయన చేసేటువంటి గొప్ప ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. ఆ రోజు ఎలీషా జీవితంలోనే కాదండి, ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు వాటికంటే గొప్ప కార్యాలు చేయటకు శక్తివంతుడు. అయితే మన జీవితంలో కూడా అలాంటి ప్రార్థన అనుభవము, దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి. మరి ఎలీషా దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం ఉంది కాబట్టే మరి దేవుడు తన చుట్టూ ఏం పెట్టినాడో తనకి తెలుసు, కానీ ఆ దాసుడికి తెలియలేదు. దాసుడు బయట ఉన్న సమూహాన్ని చూసి భయపడుతున్నాడు, కానీ ఇక్కడ ఇంటర్నల్గా దేవుడు పెట్టిన సమూహాన్ని ఇతను చూసినప్పుడు అతనికి ఆశ్చర్యం కలిగింది. ఈరోజు నీ చుట్టూ నా చుట్టూ కూడా దేవుడు కంచె ఉందండి, దేవుడు కాపుదల ఉంది. మనకేం కాదు, మనమున్న పరిస్థితుల్లో చాలాసార్లు ఏమైపోతుందో అని మనం బాధపడుతూ ఉంటాం, కానీ చాలాసార్లు దేవుడు మన చుట్టూ ఉంచినటువంటి కంచెను మనం చూడం, అండ్ దేవుడు మన చుట్టూ ఉంచినటువంటి కాపుదల మనం చూడం. బయట ఉన్న పరిస్థితులనే చూస్తాం ఆ దాసుడిలాగా. ఈరోజు నీ జీవితంలో కూడా బయట ఉన్న పరిస్థితులనే చూస్తున్నావేమో, మరి అసాధ్యంగా కనిపిస్తున్నాయేమో, కానీ దేవుడు నీ చుట్టూ ఆల్రెడీ చేసిన కార్యాన్ని చూడ్డానికి నీ మనోనేత్రాలు తెరవబడాలి. కాబట్టి ఆ గొప్ప కార్యాలు చూడ్డానికి విశ్వాసం కావాలి. కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అలాంటి విశ్వాసం, అలాంటి ప్రార్థన జీవితం, అలాగే దేవుడితో వ్యక్తిగతమైన సంబంధం మనం కూడా కలిగి ఉండి ఆయన అద్భుత కార్యాలు చూచుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గనుపరుస్తున్నాము తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మా మనోనేత్రాలు తెరవండి, మీరు చేసిన గొప్ప కార్యాలు చూసి మేము మహింపరిచే కృపనివ్వండి.
ఈరోజు మా కంటికి కనిపించకపోవచ్చు, కానీ మన ఆత్మీయ నేత్రాలతో మేము ప్రతిదీ చూసి నేను మహింపరిచే కృపనివ్వండి. ఆ దాసుడు కళ్ళు తెరవబడినట్లుగా మా కళ్ళు కూడా తెరవండి. నేను చూసే కృపనివ్వండి. వీటికంటే గొప్ప కార్యాలు చేస్తానన్నావు. మా జీవితాలని గొప్ప కార్యాలు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.